ఇచ్చుకో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం ఉన్నట్లు కట్టుకో ఎవరూ రాకుండా చూసే బాధ్యత నాది అంటూ మున్సిపల్ అధికారి అక్రమ నిర్మాణాల దారులకు అండదండలుగా నిలవడంతో అక్రమ నిర్మాణదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండడంతో ఈ ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలకు వెంచర్లకు అనుమతి లేదు. అయితే ఈ నిబంధనలు కేవలం పేదవారికి మాత్రమే, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వర్తించు అనే విధంగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊట్పల్లిలోని రాయల్ విల్లా, మధురానగర్, ఆర్బీ నగర్, రాళ్లగూడ, సోమ ఎన్క్లేజు, వెలంకి నగర్లో భారీ అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్ అధికారులకు కనిపించలేదా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానికులు ఉండటానికి ఇల్లు కట్టుకుంటే అక్రమ నిర్మాణం అంటూ హడావిడి చేసి కూల్చివేసే మున్సిపల్ అధికారులకు ఈ భారీ నిర్మాణాలు ఎందుకు కనిపించవు అంటున్నారు. అక్రమ నిర్మాణ అధికారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒత్తాసు పలుకుతూ నోటీసులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్న మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటున్నారు. అక్రమ నిర్మాణదారులను, విలేకరులు నిబంధనలకు విరుద్ధంగా ఇంత పెద్ద నిర్మాణం ఎలా చేస్తున్నారని ప్రశ్నిస్తే మా సొంత పట్టా భూమిలో మేము ఏమైనా నిర్మిస్తామని మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు చూసుకుంటారు, ఇక్కడ మీకేం పని అంటూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని బెదిరింపులకు దిగారు. శంషాబాద్ పూర్తిగా 111 జీవో పరిధిలో ఉందని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదని అక్రమ నిర్మాణాల దారులకు తెలిపితే మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారితో మాట్లాడే మేము కట్టడాలు ప్రారంభించామని, అదే ఏమైనా ఉంటే మేము చూసుకుంటామని అక్రమ నిర్మాణదారులు బరి తెగించి ఇంత కారాఖండిగా చెప్తున్నారంటే మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకుల బలం ఎంత పుష్కలంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి పేదవారికి ఒక న్యాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరో న్యాయంలా వర్తించకుండా అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక శంషాబాద్ మున్సిపాలిటీలోని మధురానగర్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న 111 జీవో పరిధిలోనే ఈ మున్సిపాలిటీ ఉండడంతో భవనాలకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన విద్యుత్ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇచ్చేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న శంషాబాద్ 6 ఏళ్ల క్రితం మున్సిపాలిటీగా మారింది. అప్పట్లో ఎక్కువగా చిన్నపాటి ఇల్లు, అక్కడికక్కడ బహుళ అంతస్తుల భవనాలతో కలిపి 12,000 నివాసాలు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 20,000 వరకు చేరింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఇళ్లకి గిరాకీ పెరుగుతూ ఉండడంతో 100-200 గజాల ఇళ్ల స్థలాల్లోనూ బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది 1000కి పైగా భవన నిర్మాణాలు దశలో ఉన్నాయని, మొత్తంగా 3,000కి పైగా బహుళ అంతస్తులకు అనుమతులు లేవు. కాలనీలోని ప్రైవేట్ స్థలాల్లో G+5, G+7 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. వాటిలోకి కొత్తగా హోటళ్లు, ఆసుపత్రులు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రాళ్లగూడ బాలాజీ వెంచర్లో నివాసాలకు ఆనుకొని భారీ భవనాన్ని నిర్మించడానికి ఓ స్థిరాస్తి వ్యాపారి సెల్లార్ తవ్వారు. సెల్లార్ కారణంగా ఓ నిర్మాణం ధ్వంసమైన మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. నిబంధనల ప్రకారం ఈ మున్సిపాలిటీలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించకూడదు. కానీ ఖాళీ స్థలాలు, పాత ఇళ్లను స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేసి వాటిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. సెల్లార్లు, పునాదులు తవ్వేటప్పుడు మున్సిపల్ అధికారులు వెళ్ళి అనుమతి లేకుండా ఎలా నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించడం లేదు. పైగా 1-2 అంతస్తుల వరకు వచ్చాక ఇంటి నెంబర్లు ఇచ్చి రెండింతల పన్నుతో అక్రమాలను మాఫీ చేస్తున్నారు. ఈ తంతులో మామూలు వ్యవహారం నడుస్తుంది. ఇంటి నెంబర్ రాగానే విద్యుత్, నల్లా కనెక్షన్లు తెచ్చుకుంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర స్థాయిలోని అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి జీవో ఆధారంగా అక్కడ ఆ నిర్మాణాలు చేపట్టకూడదనే ప్రభుత్వం జీవో కూడా తీయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే స్థానిక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటరీ గారికి సంబంధించినటువంటి అనుమతి ఇచ్చేటటువంటి అధికారులు ఒక్కసారిగా చేతి వాట ముట్టడంతో అక్కడ పూర్తిగా నిర్మాణాలే కాకుండా ఒక్కసారిగా అపార్ట్మెంట్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే జీవోని, అంటే ప్రభుత్వం ఇచ్చిన జీవోని తుంగలో తొక్కినటువంటి మున్సిపాలిటీ అధికారులు అక్కడ ఉన్నటువంటి చేతివాట పెద్ద ఎత్తున ముట్టడంతో అక్కడ ప్రభుత్వ జీవోని అయితే తుంగలో తొక్కి పూర్తిగా అక్కడ అవినీతి నిర్మాణాలకైతే పర్మిషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పట్టాదారులే కాకుండా అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొక్కాసు కలుగుతున్నటువంటి మున్సిపాలిటీ సంబంధించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటే స్థానికులు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిందే తామే అన్ని పర్మిషన్లతో పాటు అనేక నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలలో మేమే ముందుగా అన్ని తెచ్చుకున్నామంటూ చెప్తున్నారు. కానీ రెవెన్యూ సిబ్బంది, అక్కడ మున్సిపాలిటీ సిబ్బంది జీవో ప్రభుత్వం ఇచ్చిన జీవోలని, నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా పదే చెప్తూ వస్తున్నారు. కానీ ఇలాంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కట్టడాలు కానీ, దానికి సంబంధించినటువంటి
విషయాలలో ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి చర్యలు అయితే ఎక్కడ నామమాత్రంగా ఉంటుంది. నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా వారిపై ఒక నోటీసు జారీ చేసి ఊరుకుంటారు. కానీ నిర్మాణాలు చేపట్టిన క్రమంలో కానీ ఆ అపార్ట్మెంట్ నిర్మాణాలు కానీ ఎక్కడ ఆపడానికి మాత్రం అధికారులు అక్కడికి రావటం లేదు. ఇది అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విమానం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ రెవెన్యూ సంబంధించిన రికార్డులో చూసినట్లయితే ఆ సర్వే నెంబర్లన్నింటిలోని బ్లాక్ చేసి నిర్మాణాలకు అనుమతి లేదంటూ కూడా గతంలో కూడా ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోకు అనుగుణంగానే నేడు కూడా జరుగుతున్నట్టు అనేక నిర్మాణాలు చేపట్టవద్దంటూ కూడా ఆ మున్సిపల్ అధికారులు నోటీసులు అయితే జారీ చేస్తున్నారు. కానీ ఆ నోటీసులు జారీ చేసే కంటే ముందే అంటే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఇక్కడికే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి నియరెస్ట్ గా ఉన్నటువంటి అనేక రెవెన్యూ విలేజెస్ తో కలుపుకొని మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతికి ఒక్కసారిగా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అలాగే శంషాబాద్ నుంచి అటువైపు వెళ్తున్నటువంటి శంకర్పల్లి వరకు ఇదే తంతు కొనసాగుతున్నట్టు మనకు కనపడుతున్నట్టు ఉంది. యథేచ్ఛగా ఇళ్ల నిర్మాణాలు నిర్మిస్తున్నారు. సెల్లార్ తవ్వేటప్పుడు 1-2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని తర్వాత యథేచ్ఛగా 5+, 6+ అంతస్తులు నిర్మిస్తున్నారనేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ఒక విధంగా చూస్తున్నారు, పేదలకు మరొక విధంగా. ఎలా చూడొచ్చు అంటారు? మున్సిపల్ అధికారుల తీరు మారడం లేదనేసి అనుకోవచ్చా? అక్కడ ఆ గ్రామానికి సంబంధించిన కానీ ఆ వార్డు సంబంధించిన బస్సు వాసులు కానీ ఒకటే చెప్పుకుంటూ వస్తున్నారు. గతంలో పేదలు నిర్మాణాలు చేస్తే ఆ అడవుడు చేసి ఆ నిర్మాణాలు ఆపినటువంటి మున్సిపల్ సిబ్బంది అక్కడ పర్మిషన్ ఎలా వచ్చాయి, దీనికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటూ కూడా అనేక సార్లు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి కూడా విషయాలు తెలపడం కూడా జరిగింది. కానీ నామమాత్రంగా నోటీసులు ఇచ్చి తాత్కాలికంగా వాళ్ళ చేతుల్లో దులుపుకుంటున్నారు తప్పితే నిర్మాణాలు ఆపడం కానీ అక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాల మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరు అనేది అక్కడ స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. ఇక్కడ మాత్రం రెవెన్యూ ప్లస్ మున్సిపాలిటీ సిబ్బంది చేతివాట ముట్టడంతో ఇక్కడసారిగా ఇదంతా నిర్మాణాలకు కీలకంగా వాళ్ళే భూమిక పోషిస్తున్నారు అనేది స్థానికులు చెప్తున్నటువంటి తాజా పరిస్థితి. అలాగే శ్రీనివాస్, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 3000 భవనాలకు అనుమతులు లేవు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్? ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణం అక్కడికి చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పూర్తిగా అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన సమీప సర్వే నెంబర్లు అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు కూడా నిర్మాణాలు ఎలాంటి చేయకూడదు, చేసినా అట్లాంటి వాటిని పర్మిషన్ ఇచ్చినా కూడా ఇమీడియట్లీ డిస్మెంటల్ చేయాలనేది ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం. కానీ ఆ జీవోకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఇచ్చిన జీవోని ఆ ప్రభుత్వ అధికారులే తుంగలో తొక్కి ఇలాంటి అనుమతులు ఇస్తున్నారనేది స్థానికులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అధికారులు చేతివాట ముట్టడంతో ఇదంతా అవినీతికి జరుగుతుందనేది స్థానికులు కూడా చెప్తూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టొద్దు అనేది స్థానికులు కూడా చెప్తున్నారు. వారికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు పదే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, అలాగే అధికారుల పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల బడాబాబులకు సంబంధించి ఒక విధంగా, పేదలకు మరొక విధంగా ఇలా చేస్తున్నారనేసి కూడా అధికారులపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పటి వరకు అనేక సార్లు మున్సిపాలిటీని సంబంధించినటువంటి కార్యాలయంలో సిబ్బందికి కానీ అక్కడ పనిచేస్తున్న అధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులను కూడా కోరడం జరిగింది. కానీ అలాంటి విషయాల మీద కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంటే పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అధికారులు మాత్రము డొంక సప్పుడు కాకుండా అనుమతులు ఇస్తున్నట్లే ఇచ్చి పూర్తిగా వాళ్ళకైతే సహకరిస్తున్నారనేదే స్పష్టంగా కనబడుతుంది. స్థానికంగా ఉండాల్సినటువంటి గ్రామ నిర్మాణాలే ఆపిన వీళ్ళు ఒక్కసారిగానే అపార్ట్మెంట్లు వెలవడంతో 3 అంతస్తులకు 4 అంతస్తుల బిల్డింగ్స్ నిర్మాణం చేయడం అది జీవోకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇలా నిర్మాణాలు చేపడతానికి ఖచ్చితంగా మున్సిపల్ సిబ్బందితో పాటు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది చేతివాట తోటే ఇదంతా జరుగుతుందనేది స్థానికులు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.